సర్వేకు ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి వంటి రంగాల్లో ప్రజల స్థితిగతులపై అధ్యయనం చేసి వారి కోసం ప్రభుత్వం తగిన కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. సర్వే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్దేశిత కాలపరిమితిలోనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి సమగ్రమైన డేటా లభిస్తుందని, తద్వారా నూతన ప్రణాళికల రూపకల్పనకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలనే సంకల్పంతో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్, తహసీల్దార్ దేవదాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సజావుగా సాగుతుందని, ఈ సర్వేకు ప్రజలందరూ సహృదయంతో సహకరించడంతో ప్రస్తుతం జిల్లాలో 75% సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని 32 వార్డులలో సర్వే పురోగతిని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి సర్వే ముఖ్య ఉద్దేశం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచేందుకు సరైన ప్రణాళికలు రూపొందించడం, ప్రజలకు సహకారంతో ఈ సర్వే విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. చెప్పినా మేడం ఒకళ్ళు ఉండండి అంటే ఉంటామని చెప్పి రిపేమెంట్ వాళ్ళంతా మా నియరెస్ట్ మేడం ఎట్లా ఉండాలి అని అంటారు. మేము మధ్యాహ్నం వస్తాం. 2 days కొట్టింది. హెల్పర్ ఎవరిని ఇచ్చారు చెప్పడానికి మాత్రం ఈ రోజు నుంచి మరి ఆధార్ నెంబర్స్ అన్ని మీరు చెప్తుండాలి చూసి, అప్పుడు రాయడానికి ఈజీ అవుతుంది. చెప్పమ్మా తీసుకుంటాం.